ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే మస్తున్నాం. మీరు బాగున్నారనుకుంటున్నా. మన ఛానల్‌లో అయితే కుకింగ్ వీడియోస్ పెట్టి చాన్నాళ్ళవుతుంది కదా! సో, అందుకని ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాం. అది ఫిష్ కర్రీ. ఫిష్‌లో ఇంకొద్దు స్పెషల్‌గా చేయడం కోసం అందులోనైతే వంకాయ కూడా యాడ్ చేయబోతున్నాము. ఈ కర్రీ అయితే ఎక్దమ్ మస్తు ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అయితే దానికోసం అయితే ఫస్ట్‌గా మనం ఫిష్ ముక్కల్ని మంచిగా వాష్ చేసుకోవాలి. మంచిగా వాష్ చేసుకొని ఒక 4-5 టైమ్స్ దాన్నైతే పక్కన పెట్టుకోవాలి. అయితే మనం ఈలోపు స్టవ్ వెలిగించి దాని మీద బాండీ పెట్టుకుందాము. పెట్టుకొని ఆయిల్ని అయితే ఫస్ట్ హీట్ చేసుకుందాము. మీ ఇంట్లో ఏంటి స్పెషల్? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ కర్రీ వచ్చేసి టేస్ట్ ఎక్దమ్ ఉంటుంది. సో తర్వాత అయితే మనం బాండీ పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కే వరకు మనమైతే వెయిట్ చేయాలి. ఎందుకంటే ఆయిల్ బగబగ మండాలి అవ్వాలి కాబట్టి. సో ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ఈ లోపు అయితే ఫిషెస్కి మసాలాలు కలిపేద్దాం. ఫస్ట్గా పసుపు వేసుకుందాము. పసుపు వేసుకున్నాక అందులో సాల్ట్, కారం, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేద్దాం. ముక్కలన్నిటికీ కలిపేలాగా హ్యాండ్ పెట్టి మంచిగా పీసులని కలిపేద్దాం మంచిగా. సో హ్యాండ్స్ పెట్టి చేస్తే ఫిషెస్కి ఇంకా బాగా పడుతుంది. సో మనం ఒకసారి ముక్కలన్నిటికీ కలిపేసుకున్నాక మనకి ఆయిల్ అనేది హీట్ ఎక్కిందో లేదో ఒకసారి చూద్దాం. చూసి ఆయిల్ హీట్ ఎక్కిపోతే అందులోకి అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది వంకాయ ముక్కలతోని. మనం మ్యాక్సిమం చాలా వెరైటీస్ వండుకుంటాం కదా చేపలతోని. సో ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. చాలా కొత్తగా ఉంటుంది అండ్ రుచిగా కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే మన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసేసి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం. బాగా కలిపేసుకుందాం. ఫస్ట్లీ బాగా మంచిగా ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుంది. సో అయితే ఉల్లిపాయలు మేమైతే ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాము, 3 చిల్లీస్ తీసుకున్నాము. తీసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి మంచిగా కలిపేసుకుంటున్నాము. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ పెట్టి చాలానే అవుతుంది. సో ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోస్ కంటిన్యూగా వస్తూ ఉంటాయి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలా మంచి మంచి కొత్త కొత్త డిషెస్ని మీరు ఎంజాయ్ చేసి నేర్చుకోండి. సో దానికోసం అయితే ఫస్ట్గా మనం ఆనియన్స్ వేసుకున్నాం కదా, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన వరకు వెయిట్ చేసేద్దాం. సో మనకైతే ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడైతే మనం అందులోనే టమాటా ముక్కల్ని వేసేద్దాం. ఒక 2 టమాటోస్ తీసుకున్నాము. మంచిగా కట్ చేసేసి ఒకసారి టమాటోస్లోని ఉప్పు ఎందుకు వేశారంటే టమాటోస్ మంచిగా త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. అలాగనే మీరు ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు మీరు చిటికెడు వేసుకుంటే ఆనియన్స్ కూడా మనకి త్వరగా బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోతాయి. సో టమాటా అలాగే మగ్గాలంటే త్వరగా దానికోసం కూడా చిటికెడు ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు వేసాం కదా, సో ఒక 5 మినిట్స్ టమాటా ముక్కలు మెత్తగా స్మాష్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. సో దానికోసం అయితే ఇప్పుడు మనం టమాటోస్ వేసేస్తాం కాబట్టి అంతవరకు మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాం. మేమైతే మూత పెట్టేసుకున్నాం. తర్వాత టమాటాలు మంచిగా మగ్గిపోయాయి కదా, ఇందాక మనం మసాలాలన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ ఫిష్ ముక్కలను అయితే మనం ఆయిల్లోనే వేసేసుకుందాం. మంచిగా ఆనియన్, టమాటోస్ మొత్తం అన్నీ కలిసేలాగా ఒకసారి కింద నుంచి పై వరకు మొత్తం అన్ని ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలిపేసుకుందాం. ఆ గిన్నెలో అయితే మనకి మసాలా ఉండిపోతుంది కదా గిన్నెలో. సో అందులో కొద్దిగా వాటర్ వేసేసి మిక్స్ చేసి ఇందులో వేసేసుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ అయిపోతుంది మనకి. చాలామంది ఏంటంటే పులుసు వేసాక ముక్కలు వేస్తారు, కొంతమంది అయితే ఇలా వేస్తారు. అదొక టేస్ట్ వస్తుంది, ఇదొక టేస్ట్ వస్తుంది. సో మేమైతే ఫస్ట్ తాలింపులోనే ఇలాగ ఫిష్ ముక్కలు వేసేసి ఒక 5 to 10 మినిట్స్ కొంచెం ఉడకనిస్తాం అన్నమాట ఆయిల్లోని ఫ్రై. అప్పుడు ఏమవుతుందంటే ముక్క మనకి కొంచెం ఆయిల్లో ఫ్రై అవడం వల్ల గట్టి పడుతుంది. సో వేసేసాం కదా, ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టుకుందాం. మంట కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. హైలో అయితే మాడిపోతాయి కదా మళ్ళీ. సో మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం. చూసారా మనకి మంచిగా మగ్గిపోయాయి. స్మెల్ అయితే ఎక్దమ్ వస్తుంది. తర్వాత అయితే మనం చింతపండు నీళ్ళు యాడ్ చేసుకోవాలి. మీరు ఎంత పులుపు తింటారో ఆ పులుపుని బట్టి మీరు చింతపండు నీరుని యాడ్ చేసుకోవాలి.
సో మేమైతే కొంచెం పుల్ల ఎక్కువే తింటాం కాబట్టి మేము కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాము. సో ఇప్పుడు చింతపండు వాటర్ వేసేసాం కదా, ముక్కల్ని అస్తమాటికి కలపకుండా కొంచెం మెల్లిగా కింద నుంచి 1 బై 1 అలా కలుపుతూ ఉంటే మనకి పీస్ ఏంటంటే విడిపోకుండా ఉంటుంది, చెదిరిపోకుండా ఉంటుంది అనమాట. వేసేసాం కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దాం. ఓకే, 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుందాం. స్టార్టింగ్ ఎందుకు వేయలేదంటే వంకాయలు త్వరగా మగ్గిపోతాయి కదా, సో అందుకనే పులుసు మరుగుతున్నప్పుడు వంకాయ ముక్కలు వేస్తే పర్ఫెక్ట్గా పీస్గా ఉన్నట్టు ఉంటుంది, వంకాయ కూడా సాఫ్ట్గా ఉడికిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ గాయ్స్, చాలా బాగుంటుంది. మీరైతే ఒకసారి డెఫినెట్లీ ట్రై చేసి చూడాలి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై ఫ్రెండ్స్ అంటారు అనుకున్నారా? సో మనకైతే కర్రీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే అనమాట, సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే అనమాట. అబ్బా, స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇంకా కరివేపాకు ఎందుకు వేసామంటే మంచి కరివేపాకు ఫ్లేవర్ కూడా మనకి మంచిగా వస్తుంది కాబట్టి కరివేపాకు ఫ్లేవర్ కూడా వేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. మూత పెట్టి మూత తీసేలోపు కర్రీ అయితే ఫినిష్ అయిపోతుంది. సర్వింగ్ బౌల్లోకి అయితే మేము ఇప్పుడు సర్వ్ చేసేసుకుంటున్నాము. అబ్బా, కర్రీ వాసన అయితే భలే వస్తుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి కర్రీ ఎలాగ వచ్చిందో. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గాయ్స్. ఇట్లానే చాలా చాలా మంచి మంచి వంటలు మీకు ముందుకి చాలా తట్లుగా వస్తాయి అన్నమాట. మా ఛానల్ని దానికోసమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత మంచి కుకింగ్ వీడియోస్ మీకు ఎక్కడ దొరకవు. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. స్మెల్ అయితే ఎక్దమ్ భలే వస్తుంది, మీరు తప్పకుండా ట్రై చేయాలి. Bye bye guys.